ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని కలిసినందుకు, ఇంకా నారా లోకేష్ సార్ని కలిసినందుకు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ, బికాజ్ అంటే ఏసీఏనే లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో. వాళ్ళ సపోర్ట్, ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్, ఏం వి డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. చాలా మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. నిన్నటి వరకు కూడా అంటే ఈ వరల్డ్ కప్ ముందు వరకు కూడా టీచర్ని అంటే తక్కువ మంది, బట్ వాటిలో చాలా క్రికెట్ అందరికీ కూడా మీ పేరు నోటలేదు. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా సార్? అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్. నేను చేసిన ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళినా. నాతో పాటు ఏసీ ఉంది, నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి. సో జస్ట్ మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మేడం? నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరికి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా, అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ. క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఉమెన్ క్రికెట్లో చాలా తక్కువ ఉండేది. బట్ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా మారిపోయింది. 2025 ముందు ఉమెన్ క్రికెట్, 2000 తర్వాత 20 తర్వాత ఉమెన్ క్రికెట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు సార్. అంటే ఇదంతా ఇప్పుడు మిథాలి మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ ప్లేయర్స్, వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్స్ సార్. అంటే వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్. అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు, వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు. అలా ఏం లేదు సార్. అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దానికి ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు మా డాడీకి టైం పట్టింది. అలా ఏం లేదు మా డాడీ సపోర్ట్ అంతే సార్. టైం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అంతే. మేడం క్రికెట్ మీరు ఇలా టాప్ మోస్ట్ ఆడడానికి సో మీకు ఎన్నాళ్ళు పట్టింది? అంటే ఎన్నాళ్ళు మీరు ఈ లీగ్లో ట్రైన్ అయితే మీకు ఈ స్థాయి వచ్చింది? నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 ఇయర్స్కి ఇది ఆడినా, ఇండియా ఏది ఇంట్రెస్ట్ చూపించారు? క్రికెట్కి ముందు బిఫోర్ మీరు ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు? నేను ఖోఖో ఆడేదాన్ని మ్యామ్, దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని. యాక్చువల్గా మోడీ గారికి వెళ్తారు కదండి, నేను మోడీ గారికి వెళ్తారు వాళ్ళ సీఎం చంద్రబాబు గారు పిఎంకి వెళ్తారు కదా, వాళ్ళు ఏం చెప్తారు సార్? అంటే సార్ ఇది స్టార్టింగ్, ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. సో ఎడం చేతి వాటం బాల్ అనేది చాలా గ్రేట్. ఇది మీకు అది ఎడం చేతి వాటం ఎలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండెడ్. యా మేడం, ఇప్పటి వరకు కూడాని అప్రిషియేషన్ అప్లాజ్ వచ్చింది. నెక్స్ట్ కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఫోకస్ చేయబోతుంది నెక్స్ట్ కెరీర్? అంటే ఎక్స్ట్రా ఏం చేయండి సార్. ఇప్పటి వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్. అంటే రిలాక్స్ అవ్వండి, జస్ట్ ఏం చేస్తున్నాను, గుడ్ థింగ్స్ ఐ విల్ రిపీట్. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు చేశారు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్. అంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగే. యూ నీడ్ టు బీ లైక్
టు బి మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్తాను. మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తామని ఏమైనా ఇన్సూరెన్స్ ఇచ్చారమ్మా? గవర్నమెంట్ జాబ్ లాంటిది ఏమైనా ఇస్తామని ఇన్సూరెన్స్? ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ 1 ఏ కేటగిరీ? గ్రూప్ 1 గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? మ్యామ్ అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మేడం, క్రికెట్ అంటే ఓన్లీ మెన్స్ అనే పరిస్థితి నుంచి ఓన్లీ క్రికెట్ ఆడద్దు అని ఆడపిల్లలను ఆపేసే తల్లిదండ్రులకి సార్ అంటే ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి. ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింటుంది సార్. ఎందుకంటే నేను చాలా విన్నా, అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా. సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ దిస్. ఈ క్రికెట్ జర్నీలో మీరు